ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పత్రికా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు అందరికీ తెలుసు. ఈరోజు పొద్దున మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు కొడలూరు మండలంలో ఒక ధర్నా చేయడం జరిగింది. అదేంటంటే ఈ 8 నెలల తెలుగుదేశం పార్టీలో జరిగిన కార్యక్రమాల గురించి వాళ్ళు విమర్శలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముందుగా మన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం అవినీతిలో నెంబర్ 1 ఉందని చెప్పాడు. సార్ గోవర్ధన్ రెడ్డి గారు, మీకు మాకు చంద్రమోహన్ రెడ్డి దెబ్బకి మీకు పక్కన జరిగేది ఏందో తెలుస్తున్నట్లే ఆ నియోజకవర్గం తప్ప. ఎందుకంటే మీకు ఆడ చూసుకొని సరిపోతున్నట్టుంది. ఎందుకంటే ఈ కోవూరు నియోజకవర్గంలో 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉంది ఏంది అనేది అందరికీ తెలుసు. ఇకపోతే కోవూరు నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఈ 6 నెలల్లో ఒక కోవూరు నియోజకవర్గంలో సరైన పరిపాలన అంటే ఏందో ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈ రోజు కోవూరులో జరుగుతుందని మీరు చెప్తున్నారు కదా, ఇవి ఆరోపణలన్నీ మీరు చేసినవి కాబట్టి ఇప్పుడు మీకు బాగా పచ్చగా ఉన్న గుళ్ళంతా పచ్చగా ఉన్నట్టు మీరు చేసిన అవినీతి అక్రమాలు అయితేనేవి అన్ని ప్రతి ఒక్క కార్యక్రమం మాకు రుద్దాలని చూస్తున్నారు. అవి జరగదు. ప్రజలు తీర్పిచ్చారు. మొన్నగాక 6 నెలలు పూర్తయిందంటే మీకు 11 స్థానాలు ఇచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టున్నారు ప్రజలు. ఇక్కడ కోవూరు నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు గడిచిన 7 నెలల్లో మా ఎమ్మెల్యే గారు ఈ రోజు ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు జరగని విధంగా చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. మేము ఇప్పుడు అలా చెప్పినట్టు ఎప్పుడు జరగని విధంగా రైతులు నిన్న స్థానిక సంస్థలకి జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. వెడలూరు మండలంలో 8 మంది వైఎస్ఆర్సీపీ సర్పంచులుంటే ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ కొన్ని అర్జీలు ఇస్తున్నారు ఎమ్మెల్యే గారికి. ఇది చెప్పేది వైఎస్ఆర్సీపీ సంబంధించిన సర్పంచుల గురించి చెప్తున్నా. వీళ్ళు పొద్దున ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ సర్పంచుల గురించి చెప్పారు. 8 నుంచి 9 మంది సర్పంచులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు తీయించిన కాలువల వల్ల మొన్న పడిన వర్షాలకి ఆ నీళ్లు మా కైల మీద పడకుండా శుద్ధంగా 2వ కారు సమయానికి వేసుకున్నాము, మీ రుణం తీసుకోలేమని చెప్పారు మీ వైఎస్ఆర్సీపీ సర్పంచులు. తెలుసా? అదే కాకుండా సార్ మీరు చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. 17,000-18,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇదంతా మా ఎమ్మెల్యే గారు కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కోవూరు నియోజకవర్గం ప్రజల కోసం చేసిన పనులు ఇవే కాకుండా ఆధార్ లేని గుర్తింపు లేని ఒక ఎస్టీ కులానికి చెందిన మన బిడ్డలందరికీ ఒక 2,000 మందికి ఆధార్ కార్డులు తీయించిన ఘనత మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దానికి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 75 లక్షల రూపాయలు ఈ రోజు 75 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది బాధితులకు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు అందించారు. ఈ కోవూరు నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా ముందుకు తీసుకుపోవడం ఒకే కారణం, ఈ రోజు కనిగిరి రిజర్వాయర్ కి మనకి గోపిరెడ్డి గారు పీసీ చైర్మన్ అయిన తర్వాత కనిగిరి రిజర్వాయర్ కి ఈ రోజు 50 కోట్లతో ఎప్పుడు లేని విధంగా మార్గదర్శ పట్టబోతా ఉంది. అది ఒక ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే మాత్రం సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ ఈ రోజు కనిగిరి రిజర్వాయర్ కూడా 49 కోట్లతో అభివృద్ధి పనులు శ్రీకారం చుడుతున్నారు. రానున్న రోజుల్లో చూశారు కదా, మా సంక్రాంతికి మా బాబు గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇప్పుడు మీ పత్రికా సోదరులందరూ వచ్చారు. రోడ్లు ప్రతి దగ్గర ప్యాచ్ వర్క్ జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి కదా. ఎవరి నాయకత్వంలో? మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో నియోజకవర్గంలోని గుంటలు లేని రోడ్డు తీసుకురావడమే ధ్యేయంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మండల నాయకులకి కార్యకర్తలకు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటారు. రోజుకు 2 సార్లు ఫోన్ చేసి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, మండలాల్లో ఏం జరుగుతుంది, గ్రామాల్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి కనుక్కుంటూ మంచి చెడ్డలన్నీ తెలుసుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి అయితేనేమి ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలన్నీ వాళ్ళకి చెంది. ఇప్పుడు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక్కటి ఏం చెప్పారంటే
ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా మొన్న 160 సీట్లు వచ్చినట్టు కూటమి ప్రభుత్వానికి కరెక్టే. మొన్న నీకు 40,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే కారణం ఆ ఈవీఎంలే. లేకపోతే నీకేంద 40,000 వచ్చేదా మెజార్టీయా చెప్పు. మొన్న ఈవీఎం లేదు 2019లో ఈవీఎంల పొరపాటు వల్లే వచ్చింది. అవి సర్ద పెట్టి ఇప్పుడు కరెక్ట్ గా చేశారు ఈవీఎంలంతా. కాబట్టి ఇప్పుడు నిజమైన ఫలితం వచ్చింది 55,000. 1952 నియోజకవర్గం పుడితే ఇప్పుడు దాకా ఇంత అత్యంత మెజారిటీ ఎక్కడా రాలా. ఇది మీరు చేసిన అక్రమాలకు అన్యాయాలకే ప్రజలు ఈ మెజార్టీ ఇచ్చారు. అది ఒకసారి గుర్తు పెట్టుకుని ఇప్పటికైనా మునిగిపోయిందిలే. మీకేందంటే అది మంచిదంటే మంచి జరుగుతా ఉంటే అది అలవాటు లేని పని కదా. అందుకని మీకు కొంచెం కష్టంగానే ఉంటది. మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము అందరు నాయకులు కలిసికట్టుగా పనిచేస్తాం. కలిసికట్టుగా పనిచేసి బాబు గారి నాయకత్వంలో, ఇక్కడ యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మా ఎంపీ గారు, ఇక్కడ మేము చేసే ప్రతి పనికి మా ప్రీతమ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, మా గౌరవ శాసనసభ్యులు మా ప్రియతమ మా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకొకటి చెప్పాలనుకున్న లాస్ట్ పాయింట్ అన్నా ఇప్పుడు చెప్పా. 1952లో తెలుగుదేశం పార్టీ కబ్బోలు నియోజకవర్గం పుడితే 60 రోజుల్లో 1,00,000 సభ్యత్వాలు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారితో చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఆమె నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది. ఇది తిరుగులేని శక్తిగా దూసుకుపోతుందని తెలియజేసుకుంటూ వాళ్ళకి ఇప్పుడైనా ఆ దేవుడు కరుణించి మా వైఎస్ఆర్సీపీ నాయకులు మనసు మార్చి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు మేమేమైనా తప్పులు చేస్తే చెప్పండి. ప్రతిపక్షంగా మేమేమైనా తప్పులు చేస్తే చెప్పండి. ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ గారు వచ్చారా. ఇది ప్రమిసెస్ ఏది, ఇది కొడలూరు మండల ఆఫీస్ ప్రమిసెస్ లో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గారు ఒక ఈఓఆర్టీని వాడు వీడియోని సంబోధించాడు. ఈ ప్రమిసెస్ లో ఒక ప్రభుత్వ అధికారి ఒక ఎండిఓని భయపడి వెళ్ళిపోయాడని వ్యంగ్యంగా అసభ్యంగా మాట్లాడారు. ఒక ఎండిఓ గురించి ఒక ప్రభుత్వ అధికారి ఆయన. మీరే చూస్తున్నారు, గత 5 సంవత్సరాలు జరిగిన దానికే కదా మూల్యం చెల్లించుకున్నారు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ ఈ రోజు మేము పెట్టడానికి కూడా కారణం అవసరం లే. ఒక అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షం పెట్టిన ఒక ధర్నాకి మేము రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక బాధ్యత గల మా ఎమ్మెల్యే గారు వాళ్ళు ఈ రోజు వచ్చి తెలియజేశారు. ఇది నియోజకవర్గంలో జరిగే ప్రజలందరూ తెలుసు ఏం జరుగుతుందని. ఈ 82 పంచాయతీల్లో ఒక మున్సిపాలిటీలో 83 పంచాయతీలో తెలుసు నియోజకవర్గం అంతా ఏం జరుగుతుందని. వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితే ప్రజలందరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకున్నాం. ఈ రోజు మా ఎమ్మెల్యే మా ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం. రానున్న 4 సంవత్సరాల 4 నెలల కాలం ఉంది. ఈ 4 సంవత్సరాలు 4 నెలలు సుభిక్షమైన పరిపాలన అందించి ఇక్కడ చేసే ఈ అవినీతి అక్రమాలకే వాళ్ళకి మూల్యం చెల్లించుకున్నారు. కాబట్టి ఇప్పుడైనా మారి వాళ్ళు ఇప్పుడైనా మంచివాళ్ళుగా ఉండి ప్రజలతో కలిసి ప్రజా సమస్యల మీద పోరాడండి. మీరు విలువైన సలహాలు ఇవ్వండి. ప్రతిపక్షంగా అదే అధికార పక్షంగా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.